नमस्ते ओं गम गणपतये नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని ఒక అధికారాన్ని పవర్ని అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లలోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్ గా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ రోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్ లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్ లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్ గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు గనక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ఈ రాశి గురించి కొంచెం ఎక్కువగా చెప్తాను నేను. ఈ రాశి వాళ్ళకి గురువు యొక్క మార్పు అంత అనుకూలంగా ఉండదు, కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫినోమినా ఆస్ట్రాలజికల్ గా ఉంటుందండి. గ్రహస్థితిని బట్టి చూస్తే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తూ ఉంది. అంటే శని బాధలు వీళ్ళకు ఆల్రెడీ ఉన్నాయని గమనించాలి. అయితే ఈ శని బాధలో చాలా ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ అంత అనుభవంలోకి రాలేదు, చాలా నార్మల్ గా చాలా మంది ఫీల్ అయ్యారు. అందుకు కారణం గురువు వీళ్ళకి కరెక్ట్ గా 7th హౌస్ లో మిథున రాశిలో ఉండి ధనుసు రాశిని చూడటం వల్ల గురువు యొక్క దృష్టి ఉండటంతో లక్ష దోషాలు ఉన్నా పోతాయని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. అందుకని వీళ్ళకి గురువు అర్ధాష్టం శని యొక్క తో ఇబ్బందులు పడాల్సిన కానీ గురువు చక్కగా కాపాడటం వల్ల వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారని గమనించుకోవాలి. అయితే ఈ గురువు మార్పు వల్ల 2 ముఖ్యమైన విషయాలు మీకు జరగబోతున్నాయి. ఒకటి, శని పెట్టే ఇబ్బందులు 100% ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గురువు దృష్టి తప్పిపోయటం వల్ల. రెండోది, గురువు మారటం వల్ల వీళ్ళకి అష్టమ గురువు స్టార్ట్ అయింది. అంటే అర్ధాష్టమ శని, అష్టమ గురువు చాలా కాంప్లికేటెడ్ గా ఉండే ప్రక్రియని జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. ఏమవుతుంది గురువు వల్ల అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే చోరాగ్ని నృపభీతిచ్చ,
గాత్ర గాంభీర్య నాశనం, నిష్ఠూరం సాహసం, క్రోధం, అష్టమస్తేద్ భవేద్ గురు. అష్టమ స్థానంలో గురువు రావడంతో పాటు మీకు చోర అగ్ని నృపభీతి, దొంగతనాలు జరగటం, అగ్ని ప్రమాదాలు జరగటము, రాజుల వల్ల, నృపభీతి మీ బాసుల వల్ల, గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల విపరీతమైన మీకు భయం కలిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గాత్ర గాంభీర్య నాశనం, మీ బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోతూ ఉంటుంది. నిష్ఠూరం, అందరినీ విమర్శిస్తూ కూర్చుంటారు. సాహసం, క్రోధం, అనవసరమైన రిస్క్ తీసుకోవడానికి చాలా బోల్డ్ గా, మొండిగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూశారు కదండి, ఈ గురువు వల్ల ఇన్ని రకాలుగా మీరు ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా ఇన్ కేస్ మీ జన్మ జాతకంలో గనక సరైన దశలు అంతర్దశలు సపోర్ట్ చేయకపోతే ప్రాబ్లం తీవ్రంగా ఉంటుంది. ఇన్ కేస్ మీ జాతకంలో దశలు అంతర్దశలు గనక మీకు బాగా పాజిటివ్ గా ఉంటే ఈ దోషాలు స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకైనా మంచిది మీ జాతకం ఒక్కసారి ఈ రాశి వాళ్ళు జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా చాలా ముఖ్యమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే గురువు కొన్ని విషయాలు చక్కగా వీళ్ళు మంచి కూడా చేస్తున్నారు. ఒకటి, మీరు ఏదైతే ధనం ఖర్చు పెడతారో అవి శుభ కార్యాల నిమిత్తం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే టైంకి చక్కగా మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారు. తర్వాత 9th హౌస్ లో గురువు యొక్క దృష్టి ఉండటంతో తల్లిదండ్రులకు కానివ్వండి, దేవాలయాలు ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి గురువుకి సంపూర్ణ శాంతి పూజలతో పాటు శనికి కూడా సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం చాలా ఉత్తమం అని చెప్పేసి గమనించాలి. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకుని వస్తున్నారు, ఫలితాలు తీసుకుని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అది దేవత, ప్రతిది దేవత, ఇంకొక 3,000 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్ గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేదంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయడం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.